బిగ్ బ్రేకింగ్ న్యూస్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత భాజపా ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషపై సస్పెన్స్ వేటు వేసింది. ఓటరు జాబితాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా ప్రతి చోట సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైకాపాకు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. కేవలం కంటి తుడుపు చర్య కింద ఒకరిద్దరిపైన కాకుండా అధికార అండతో అక్రమాలకు పాల్పడిన అందరిపైన కొరడా జులిపించాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత భాజపా ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషపై సస్పెన్స్ వేటు వేసింది. ఓటరు జాబితాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా ప్రతి చోట సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైకాపాకు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. కేవలం కంటి తుడుపు చర్య కింద ఒకరిద్దరిపైన కాకుండా అధికార అండతో అక్రమాలకు పాల్పడిన అందరిపైన కొరడా జులిపించాలని డిమాండ్ చేస్తున్నారు.